తెలంగాణ ప్రభుత్వం అదానీ డబ్బు తీసుకోవద్దని నిర్ణయించింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ కాళ్లు పట్టుకోవడానికి తాము ఢిల్లీ వెళ్లట్లేదు అన్నారు. అదానికి బీఆర్ఎస్ అనేక ప్రాజెక్టులు ఇచ్చింది అన్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము. 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. లేకపోతే దాని చెక్ చూపెట్టి వెనకెళ్ళి పైసలైనా దొబ్బిండాలా కుల్లా. ఇంతకంటే ఇక దాచితందుకు ఏం లేదు. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం. విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇది ఎక్కడిది విచిత్రం? ఇది అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట. ఈయన నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. రాష్ట్ర ప్రజల సంపద, నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం, దిగే విమానం, స్పెషల్ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర ప్రజల పైసలు. కనీసం పెట్టిన పెట్టుబడిన పడతలు కావన్నా వద్దా? 28 సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసం ఈయన మహానుభావుడు పెద్ద మళ్ళీ బృందం పోసుకొని పోవాలి, మళ్ళాడ బీజేపీలతో అర్ధరాత్రి సమావేశాలు చేయాలి. దానికి అడ్డగోలు ఖర్చు అవుతుంది. ఆ మాత్రం పడతలన్న కావాలన్నా? అవుతుందా? 28 రూపాయలు తెచ్చినవా? తేగలిగిండా? పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి, రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి, మూటలు ఇచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి. అంత తప్ప ప్రజల కోసం పోతలేడు, పోడు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి, అదానితో అంటగాగి, అదాని దగ్గర కమిషన్లు మెక్కి పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి? రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా? రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకు ఎందుకు మరి? అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సోయి లేదు, ఏం లేదు. ఇంకోటి 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు, ఇది కూడా మాది కాదు, సెంట్రల్ గ్రిడ్. ఇది డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. పాపం చిట్టినాయుడికేమో తెలియదు, ఎవడని చెప్తుంటాడా అంటే వినడు. అదో పెద్ద బాధ. ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు. ఒక్కటి క్లారిటీ పెట్టుకో, సైకో రామ్ అంటే తెలుసు కదా, అంతే. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందేందో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపోతుంది. నువ్వు తిట్టున్నా, నువ్వు నాకేం ఫరక్ పడది. ఓ తిడుతున్నావు, ఇక తెల్లారు లేస్తే సైకో, నేను సైకో అనట. మరి నువ్వేంది సాడిస్టువా?